హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే ఆవకాయ పచ్చడి అయితే కలుపుకున్నాను అండి. పెద్ద ముక్కలు, అందులో నలిగిపోయిన ముక్కలు అవి ఉంటాయి కదండి, ఆ ముక్కలను అయితే నేను ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెంక అయితే తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకుని వీటిని అయితే కొలుచుకొని సేమ్ ఆవకాయ పచ్చడి ఎలా అయితే కలుపుతారో అలాగే కలిపామండి. నాకు అయితే 2 కప్పులు ముక్కలు అయితే అయ్యాయి. నేను అరకప్పు ఉప్పు, అరకప్పు కారం, అరకప్పు ఆవపిండి, కొంచెం వెల్లుల్లిపాయల ముద్ద వేసుకుని అయితే పచ్చడి సేమ్ ఆవకాయ పచ్చడి ఎలా అయితే కలుపుకుంటారో అలాగే ఆవకాయ పచ్చడి అయితే కలుపుకున్నామండి. చాలా బాగుందండి. అది రద్ద ముక్కలు అంటే మనం ఆవకాయ పచ్చడి పెట్టించుకున్నప్పుడు ముక్కలు అవి నలిగిపోతూ ఉంటాయి కదండి, ఆ ముక్కలు అయితే నేను ఇలా చేశాను అనమాట. పచ్చడి అయితే చాలా బాగుందండి. కొంచెం ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు, కారం సేమ్ ఆవకాయ పచ్చడి ఎలా అయితే కలుపుతారో అలాగే కలుపుకున్నామండి. చాలా బాగుంది పచ్చడి అయితే. పక్కన గిన్నెలో ఉన్న పచ్చడి వచ్చేసి పెద్ద ముక్కల పచ్చడి అండి, ఆవకాయ పచ్చడి. పచ్చడి అయితే కలుపుతున్నప్పుడే ఓటైతే ఊరిపోయిందండి. పచ్చడి అయితే చాలా బాగా కుదిరింది. పచ్చడి కలిపేసి ఒక డబ్బాలోకి పెట్టేసిన తర్వాత మేము అందులోనే అన్నం అయితే కలుపుకుని తినేసామండి. పచ్చడి అయితే చాలా బాగా కుదిరింది. ఇలా చిన్న చిన్న ముక్కలు కోసి పచ్చడి పెట్టుకుంటే పచ్చడి చాలా రోజులు నిలవ ఉండకపోయినా మనకి ఒక 10 or 20 days